హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాతో ముచ్చట్లు. ఇవాళ వీడియో వచ్చేసి టొమాటో ప్రాన్స్ కర్రీ ఎలా వండాలో చూద్దాం రండి. ముందుగా ప్రాన్స్‌ని ఉప్పు, పసుపు నీళ్ళల్లో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అలా 1 అవర్ పక్కన పెట్టిన ప్రాన్స్‌ని ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్‌లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. అలా వాటర్ అంతా పోయిన ప్రాన్స్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచి వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్స్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని వేసుకోవాలి. టమాటో బాగా మెత్తగా ఉడికేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. టమాటో బాగా మెత్తగా ఉడికాక టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలి. కారంని టమాటోతో పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మిక్స్ చేసుకున్నాక ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ తీసుకొని అందులో వేసి కలుపుతూ ఉండాలి. ప్రాన్స్‌కి ఉప్పు, కారం బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ప్రాన్స్‌ని టమాటోతో ఉడకనివ్వాలి. అలా ఉడికాక కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ప్రాన్స్‌ని వాటర్‌తో ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. హోల్ గరం మసాలాస్ అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్‌ని అందులో వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. అంతే, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో ప్రాన్స్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.